శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి వివోం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఆంధ్ర మహాభారతం ఆది పర్వాన్ని నన్నయ్య గారు ప్రారంభిస్తూ, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనకండును పరమమౌని బ్రహ్మర్షి గణ సంపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న ఆ మునులు కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రోమహర్షని పౌరాణికుండు పరమ భక్తితోడ ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్య కథలు విను వేడ్కాతరిని పూజించిరి అపరిమిత విశేష విధులా అంటూ ప్రారంభించారు. అంటే నన్నయ్య గారు మొట్టమొదట నైమిషారణ్యానికి పెద్దపీట వేశారు. భారతదేశంలో చాలా అరణ్యాలు ఉన్నాయి. దండకారణ్యము, ధర్మారణ్యము, చంపారణ్యము, పుష్కరారణ్యము, నైమిషారణ్యము. అరణ్యము అంటేనే మనకు భయం వేస్తుంది. అమ్మో అక్కడ క్రూర మృగాలు ఉంటాయని. మహాత్ములైన ఋషులు అటువంటి అరణ్యాలలో ఆశ్రమాలు నిర్మాణం చేసుకుని లోకోపకారం కోసం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అందువల్ల అక్కడ ఉండే సాధు జంతువులు, క్రూర జంతువులు కలిసిమెలిసి ఉంటాయన్నమాట. ఒకసారి ఆదిశంకరాచార్యులు దక్షిణ కర్ణాటక రాష్ట్రం ఆ తుంగానది ఒడ్డున కూర్చొని శిష్యులకు బోధ చేస్తూ ఉంటే అప్పుడు ఒక కప్పకి పాము పడగ పట్టింది. పాము పడగ నీడలో సెదజీరిన కప్ప శక్తి పుంజుకొని తుంగానదిలో దూకింది. అప్పుడు ఆదిశంకరాచార్యులు దివ్య దృష్టితో చూశారు. త్రేతాయుగంలో విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋష్యశృంగుడు తపస్సు చేసిన తపోభూమి. కలియుగం వచ్చిన తత్ప్రభావం ఇప్పుడు కూడా అక్కడ మనకు క్రూర జంతువులు, సాధు జంతువులు కలిసిమెలిసి అక్కడ ఉంటూ ఉంటాయి. అందుకే ఎక్కడ ఋష్యశృంగుడు ఆ తపస్సు చేశారో ఆ ప్రాంతంలో శంకరాచార్యులు శారదాపీఠాన్ని నిర్మించారు. శృంగేరి ఎప్పుడు అక్కడ చల్లగా ఉంటుంది. అలా ఇక్కడ నైమిషారణ్యం అనేది 7-14 లోకాలలో కలి ప్రభావం లేని ప్రదేశం ఏదైనా ఉందంటే అది నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యం ఎలా ఏర్పడిందంటే కలియుగ ప్రారంభంలో సప్త ఋషులు కశ్యప మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, జమదగ్ని మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, పరమేష్టి కలియుగంలో ప్రజలంతా అర్ధకామాలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అల్పాయుష్కులు కాబట్టి వారికి లోకోపకారం కోసం మేము ఏదైనా యజ్ఞం చేయాలనుకుంటున్నాము, కానీ కలి ప్రభావం చేత మా మనసు భగవంతుడి మీద నిలబడడం లేదు, మీరు ఏదైనా ఒక ప్రదేశం చెప్తే అక్కడ మేము కలి ప్రభావం లేని ప్రదేశం చెప్తే మేము అక్కడ తపస్సు చేసుకుని లోకోపకారం చేస్తామంటే అప్పుడు ఆయన మనసు వాచ కర్మణ సంకల్పంతో ఒక చక్రాన్ని సృజించి ఈ చక్రంతో పాటు మీరు వెళ్ళండి, ఇది ఎక్కడ దీని నేమి అంటే ఇరుసు శిథిలమై పడిపోతుందో ఆ ప్రాంతంలో కలి ప్రభావం ఉండదు, అక్కడ మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసి లోకోపకారం చేయమంటే అప్పుడు ఆ చక్రం దొల్లుకుంటూ పోయి గోమతి నది ఒడ్డున ఉండే అరణ్య ప్రాంతంలో దాని నేమి శిథిలమై పడిపోతుంది. ఆ ప్రాంతమే నైమిషారణ్యము. అక్కడ సౌనుడు అనే ఒక కులపతి ఉండేవారు. ఆయన కులపతి అంటే గురుముఖంగా 4 వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలన్నీ నేర్చుకొని మౌని అంటే ఆయన మితంగా మాట్లాడతారు. 11,000 మంది వేద విద్యార్థులకు 3 పూట్ల భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి వేద విద్య బోధిస్తూ ఉంటారు. ఆయన కులపతి, సౌనకుడు కులపతి. ఆయన అధ్యక్షతన అందరూ బాగుండాలని అక్కడ సత్రయాగం చేయి ప్రారంభించారు. అప్పుడు 88,000 మంది బ్రహ్మర్షులు అక్కడ చేరారంట. అంతమంది మహాత్ముల పాదాల ధూళి చేత పావనమైన తపోభూమి. అక్కడికి వచ్చారు ఒక మహానుభావుడు. ఆయనే రోమహర్షణుని కుమారుడు ఉగ్రశ్రవసుడు అని సూత మహర్షి. ఆయన రాగానే ఆయన వినయం ముందుగా బ్రహ్మర్షులందరికీ ఆయనే నమస్కారం పెట్టారు. అప్పుడు అక్కడ ఉండే మహాత్ములంతా కూడా ఒక పౌరాణికుడు వచ్చినప్పుడు భగవత్ కథలు వినడానికి వాళ్ళు ఔత్సాహం కల్పించి అప్పుడు ఆయన దగ్గర కూర్చొని, అయ్యా మేము లోకోపకారం కోసం సత్రయాగం చేస్తున్నాము,
మీరు వచ్చారు, మేము ఏమి వింటే మా జన్మ తరిస్తుందో అది మీరు చెప్పవలసింది అంటే అది వినయం ఉండాలా. ఎవరైనా పౌరాణికులు వచ్చినప్పుడు మీరు చెప్పకూడదు పలానా చెప్పమని చెప్పని, ఆయనకి తెలుసు అని మీరు గ్రహించాలా. అప్పుడు ఆయన అడిగితే ఆయన పంచమ వేదమైన మహాభారతం అనే ఒక ఇతిహాసం ఉంది, అది మీకు చెప్తాను, అది కానీ వింటే మీరు మోక్షప్రాప్తి పొందగలరు, శాశ్వత శివ సాన్నిధ్యం కలుగునని చెప్పని ఆయన మహాభారతాన్ని ప్రారంభిస్తారు. ఆయన ఎలా ప్రారంభించారు అనేది రేపటి రోజు నేను మీకు సవిరామంగా తెలియజేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.